వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ హౌస్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే ప్రతి అయినాం. ఈరోజు పిల్లలు అయితే స్కూల్ పంపించే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం మరి పిల్లలు ఏం చేస్తారో, డిస్టర్బ్ చేస్తారో, ఏం చేస్తారో. కర్రీ అయితే వండాలి ఫ్రెండ్స్, కర్రీ వండాలి. ఇద్దరు మాట్లాడుకుంటూ మా బాబు అయితే ఏం చేస్తుంది చూద్దాం. ఏం చేస్తున్నావు పిట్టు? వేడే ఉంది మరి. నేను ఇప్పుడే వేడి పెట్టిన అవసరమా? నేను వేడి పెట్టే కదా, నువ్వు పెట్టినవు లేవు పోతా. మా పాప వినండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పకు, ప్రతిసారి ఆమె అంటే బాగా హాయ్ అమ్మ. హాయ్ చేసిరేంటి? మ్యాగీ వేసేయాలట ఫ్రెండ్స్. మ్యాగీ వేసి ఇస్తే తిని స్కూల్కి వెళ్తుందంట. నేను అంటున్నా అన్నం తినమని, ఆమె అంటుంది మ్యాగీ చేయమని. నువ్వు కూడా మ్యాగీ చేసుకుంటున్నావు? మిల్క్కేనా? గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఒక అన్నం అనుకో. బడిపోయేదాకా గంటే ఉంటుంది ఇలాతోటి అల్లరి. ఏం చేస్తున్నావు అయ్యా సార్? ఎల్లిపాయలు. మా సార్ అయితే రోజు ఉదయాన్నే ఒకటైతే వేసుకుంటాడు, ఆరోగ్యానికి మంచిదని చెప్పి. గ్రేట్ జాబ్ అబ్బాయి అంటుండే, నీకు గ్రేట్ జాబ్ అని. మీ ఇంట్లో కూడా పిల్లలు అల్లరి ఇంతేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో అల్లరి చూడండి ఎట్లున్నదో. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఇదే ఉంటుంది మా ఇంట్లో. మా ఇంట్లో ఉన్నంత గొలగొల ఏ ఇంట్లో ఉండాలనిపిస్తుంది నాకైతే. ఈ పిల్లలు అట్లా సతాయిస్తారు మరి ఎందుకో ఏమో. ఉన్నోడే ఒక్కడు 10 మంది ఉన్నట్టు ఉంటుంది ఈ ఒక్కరితోటి. ఇక ఉన్న పాప కంటే మాటలు కానీ వీడొక్కడే 10 మంది అల్లరి. వీళ్ళు లేకపోతే ఇల్లంతా చిన్నపోతుంది మాకైతే. ఊరేటోళ్ళు ఉంటేనే ఇంట్లో గడగడ మాట్లాడేటోళ్ళు ఉంటేనే మాకు టైం పాస్ ఫ్రెండ్స్. నాలాగా వాళ్ళు కూడా వాగుకాయ. పోయాలా చాయ్ పెట్టు? ఇంకొకటి వస్తాయి ఇక, నువ్వు కూడా తీసుకోండి. నేనైతే ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుగా అనుకున్నా కానీ మా సారు అనింకాయ అందు అని అన్నాడు. అనింకాయ పప్పు అయితే వేస్తా. ఇక్కడ నుంచి వెళ్దాం. స్కూల్కోవాలి అన్నాడు, నవ్వుడు కాదు. స్కూల్కి పోయిపో, స్నానం చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్ పాప ఎట్లా చేస్తుందో. ఎవరైనా పెట్టినవేంటి మమ్మీ అని అంటుంది, కానీ పెట్టాలి. చేతిలో పట్టుకుంటే మాత్రం కూర వండరాదు ఫ్రెండ్స్. వీళ్ళు ఒక్కరు వీడియో తీసే వాళ్ళు ఉంటే మీకు అంతా చూపెట్టేదాన్ని కర్రీ వండుకునేవి అంతా. కానీ వీళ్ళు వీడియో తీయరు. మా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. వాళ్ళ కోసం చెప్పిన పని అసలుకే చేయరు. మీరు తెలుసు, నాకంటే ఎక్కువ ప్రతి వీడియోలో మీరు తెలుసు, మీరు చూస్తున్నారు కాబట్టి. ఆగు, నేను తుమ్మిన అట్లాగు. నేను తుమ్మినా తమ్ముడే చెప్తాట ఫ్రెండ్స్. నిజమేనా? చాలామంది నమ్మకం. తమ్ముడే చెప్తుంది, ఆగాలి, వెయిట్ చేయాలి. తుమ్మితే మాత్రం మా సార్ బయటకు వెళ్తాము, అందుకు ఆయనే పెరుగుతాం. మళ్ళీ తుమ్మితే కూడా వాటర్ పోసుకోవాలంట ఫ్రెండ్స్ నోట్లో.
ఆవాలు కొన్ని జీలకర్ర అయితే వేసుకున్న, ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని వేసుకున్న పప్పు కాబట్టి అవి మనకు మెయిన్ సబ్జెక్ట్. ఇందులో నీకు కిప్పు పెడితే ఉంచుకోవు. ఇవి ఏమున్నాయి మనకి ఇట్లా ఎప్పుడొకటి పెడితే ఏమైనా తీసేసుకుంటాం. కళ్ళలో కష్టం వేసుకోవాలి, చెప్తే వినని ఏది పెడితే గట్టి పిల్ల, వెయ్యాడి పిల్ల, మాటలు రావన్నట్టుగా అన్నింటిలో దగ్గర అన్నీ కాస్తాను. చూడండి ఫ్రెండ్స్, మ్యాగీ వేస్తాడు, మ్యాగీ అవే చేసుకుంటుంది. చూడండి మ్యాగీ అయితే తీసుకుంటుంది. ఇందులో పప్పులో వెల్లిపాయలు మనకు వేసుకొని టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పప్పులో మెయిన్ వెల్లిపాయలు ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కొంతమంది పప్పులో అల్లం వెల్లిగడ్డ వేసుకుంటారు కానీ నాకైతే నచ్చదు ఫ్రెండ్స్. పువ్వులో ఇష్టం వాళ్ళు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటా. వేగిన తర్వాత మాత్రం డాన్స్ బేబీ డాన్స్ మనకు జెమినీ టీవీలో ఫస్ట్ వచ్చి కదా ఫ్రెండ్స్, నూనె తీసుకుంది కొంచెం నైట్ ఇదిగా రాదు కానీ ఇట్లా అన్నది ఒక్కసారి చెంచాలు అయితే ఇట్లా అనేసరికి అయితే కొంచెం మిరపకాయలు వేడింది ఫ్రెండ్స్. సారీ వేగిన పిల్లలు అల్లరి చేస్తే ఏం మాట్లాడాలో వీడియో చదువుతారు. మా పిల్లలు అయితే గడుస్తూ ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నట్టుందండి. ఉల్లిగడ్డలు ఇట్లా వాటర్లో వేసుకుంటాను, పోసిన తర్వాత అట్లనే వేసుకుంటాను. నచ్చదు నాకు, నచ్చదు. అయిపోయింది మేఘన. కొంచెం వెళ్తూ వచ్చిన ఇక్కడ పంచాయతీ ఉందని పిల్లలు ఇటు సైడ్ వెళ్ళండి. చిన్న పోయిన చిన్న వస్తుంది, లేట్ అవుతుంది మీకే మేఘన. ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ కట్టలేదు, ఇంకా బాటల్స్ నింపలేదు. పాపకైతే మీకే బాటల్ అది అంటే గడంటే ఉంది. కొంచెం కళ్యామా కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్లో కళ్యామాకులో విటమిన్స్ ఉంటాయి. కళ్యామాకు తింటే చాలా మంచిది, కానీ నేనైతే తిన ఫ్రెండ్స్. చెప్పడానికి అన్న ఏమన్నా చేస్తాను. ఇది స్కూల్కి వెళ్ళేదాకా మీతో ఇంతే ఉంటుంది. అంతే చెప్పేదే లేదు. మార్నింగ్ లాగా చూపెడదామని అయితే నేను వీడియో స్టార్ట్ చేసిన. చూద్దాం నా జర్నీ ఎడదొస్తుంది ఇంట్లో పిల్లలతోటి. సో ఇంకెంతరా లేదా
వీడియోలు ఎంత అయితే మధ్యనే డాబ్ అవుతున్నా అన్నకు ఒక అన్నకు చెల్లి మ్యారేజ్ చేసుకుంటారు చూపించకండి దొంగ దొంగ అయితే మాసనది ఇట్లా కావాలి మనకి ఇట్లయితే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. కరివేపాకు ఆయిల్లో వేసుకోవాలి. ఇగో నీకెందుకు అది ఇంకా మ్యాగ్ ఎందుకు బండి ఎలా మిర్చి అది ఏం పిల్లలు రా నాయన మీరు నిజంగా ఒకటి వేయమంటారు ఒకటి తెచ్చుకుంటారు ఒకటి తింటారు. చూడండి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కడిగి ఫ్రెష్గా ఇట్లా కవర్లో వేసుకుంటే కళ్యామక్క అనేది ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుంది. ఆకులు వాడిపోకుంటూ ఉంటాయి. ఇట్లా కడిగి పెట్టేసుకున్నాం. మనం ఫస్ట్ తెంపుకొచ్చిన తర్వాత ఇలా కడిగేసుకొని నీళ్ళు ఆరిన తర్వాత అయితే తెచ్చుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు తెంపుకొచ్చినలా ఉంటుంది. వాటర్ అయితే ఉంచుకోవద్దు కళ్యామక్క ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. చాలా ఉంటుంది అది బాగానే యూజ్ అవుతుంది. కళ్యామక్క కొంచెం వేగిన తర్వాత చూడండి ఎట్లయిపోయినాయో చూపెట్టి ఒకసారి. ఇట్లా మనము అందులో అట్లా కొంచెం మాడనిస్తే మాత్రం ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ మరీ అంతలా కాదు మామూలుగా మస్తు టేస్ట్ అయితే తినబడినాడు. ఇది సూపర్ అది ఉంటుంది. ప్రాసెస్ పెడుతున్నా పప్పు వేసేది ఆనికాయ పప్పు. ఇప్పుడైతే పప్పు నేను వేసుకుంటాను. అట్లా చికెన్ వేసుకోవద్దండి. ఒక 2 minutes అట్లా వెయిట్ చేసి అది వేసుకోవాలి. ఆయిల్లో ఆనికాయ వేసుకుంటే బాగుంటుంది. చిన్నగా అడిగే వాళ్ళు ఉంటే చూపెట్టి పప్పు ఇలా వేసేది అడిగే వాళ్ళు ఏమంటే ఇలా కప్పుకోవాలి. ఇలా ఫ్రై కావాలి. ఇందులో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నా వంట అందరికి కాకుండా కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని అయితే నాకు వచ్చినాయి. నేను చేసినట్టు నాకు మేము ఎలా చేసుకుంటాం ముగ్గురు పెడుతున్నాం ఫ్రెండ్స్. అంటే అలా మీరు చూసుకోవాలి కాదు, ఎవరికి తోచినట్టు అది చేసుకుంటారు. కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నాను. మనకు వెంటనే కావాలంటే మొత్తం పిల్లలతో ఇవ్వదు. ఇప్పుడు సాయంత్రం
చూడండి మొత్తం కొంచెం వేడి తర్వాత పప్పు తీసుకోవాలి. నీళ్ళు వస్తారైతే వాష్ చేసుకుంటే చేసినప్పు తొందర అలా చేస్తారు. పప్పు అయితే కడిగేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఒక గంగమ్మ కూర అయితే వేసుకోవాలి. వాటర్ అది కడిగేసుకున్నా. వత్తి ఆనకాయ ఉన్నాయి అందులో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి అయినా కారం మనం అనుకునే విధానంలో ఉంటుంది. కాకపోతే మనకు పప్పు అవసరం. ఎందుకంటే పప్పు వేసుకుంటే పిల్లలకు బాక్స్లో మళ్ళీ మా అత్తమ్మ సర్ది తీసుకోవట్లేదు. అందుకని చెప్పి పొలం కడికి పోతుంది మా అత్తమ్మ. ఉమ్మడి కుటుంబం ఉన్న కదా అయితే మనం అంత పూట ఆ పూట కాకుండా అనుకుంటే మాత్రం సరిపోతుంది. కొంచెం ఎక్కువనే ఉండాలి కూరలు అయితే. అందుకే నేను అలానే ప్రిపేర్ చేసుకుంటా ఎక్కువ నెంబర్ చూడండి. గంగమలాకులు వేసేస్తా. మనకి ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ కొంచెం ఉంటుంది. కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇందులో మామిడికాయ వేసుకున్నప్పుడు సూపర్ ఉంటుంది. గంగమూలి పప్పు మామిడికాయ ఫ్రెండ్స్ చాలా ఇష్టం. మీకు ఎంతమంది ఇష్టం అట్లా కామెంట్ చేయండి. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనకు కారం వేయని అవసరం లేదు. ఉప్పు వేసుకొని మ్యాగీ వేసుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే మ్యాగీ ఇద్దరు తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఉంటుంది. అప్పుడే మంచిగా ఉంటారు, అప్పుడే కొట్టుకుంటారు. ఏదున్నా సంతోషమైన బాధైనా పిల్లలు పెరగాలి. కొంచెం నూనె కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే సరిపడా వేసుకోవాలి. పప్పు ఉడికేదానికి ఎసరు వేసుకుంటే మాత్రం కొంచెం పొంగినాక మాత్రం కొత్తిమీర వేసుకోవాలి.
టమాటాలు వేయండి ఫ్రెండ్స్ ఇందులో, ఎందుకంటే ఇందులో మనకు 3 మిక్స్ అయ్యాయి, ఇవే టేస్ట్ ఉంటాయి. గంగమూలు కూడా, హానికాయ, పప్పు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి ఇవే ఉండాలి మనకు. టమాటాలు వేసుకుంటే టేస్ట్ ఉండదు, నాకు నచ్చదు. కొంతమంది కొన్ని అలవాటు ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ చేయడం అయితే నేను ఎక్కువ మటుకు హానికాయ పచ్చిమిర్చి వేసి పప్పు వేస్తా. కానీ ఈరోజు గంగమూలు కూడా ట్రై చేసిన కొంచెం ఫ్రెండ్స్. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, అది ఊరికేనే రాదు కదా, దానికి 20 రూపాయలు పెడితే వచ్చింది, అందుకే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దానికి మిక్స్ చేసుకుని శుద్ధం ఎట్లుంటుందో. కొంచెం చింతపండు ఏకులు కూడా యాడ్ చేస్తాం. ఎట్లా వస్తుంది చికెన్ కర్రీ ఈరోజు. అయితే చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా అయిపోయింది కూర వండే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం అయితే నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం కేసరి వేసుకొని పప్పు ఉడికినాక మాత్రం మధ్యలో కొత్తిమీర వేసి ఆఫ్ వేసి తీసుకుంటే అయిపోతుంది. పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. మనం పిల్లల కబుర్లు చెప్పుకుంటున్నాం మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మమ్మీ అరుస్తారని చెప్పి వాళ్ళకి ఉంటారు. పిల్లల చూద్దాం ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నావు బిచ్చు? రాజేపోయి మా బాబుకి గవర్నమెంట్ స్కూల్లో వేసినాం ఫ్రెండ్స్. వాళ్ళకి అక్కడనే తింటాడు మధ్యాహ్నం. ఒకసారి ఇంటికి వస్తాడు, వాళ్ళని ఇష్టం వాళ్ళకి ప్లేట్ రెడీ చేయాలి. వాళ్ళని బాక్స్ తీసుకోవాలి, కానీ పాపకు మాత్రం పాపకు వాటర్ వేయాలి, పాపకు బాక్స్ పెట్టాలి. పాప బాక్స్ పిల్లలు మ్యాగీ తిన్నావా? మ్యాగీ తినలేదా? చూడండి చేసుకుంటారు అంతే పిల్లలు, మ్యారేజ్ తినరు. అదే ఎద్దట కానీ మళ్ళీ ఇంకోటి కావాలట, అదైతే తిను. మ్యాగీ తిన్నారు, నీట్గా వేసేసారు. మళ్ళీ వచ్చి మా మమ్మీ చేద్దామని చూడండి మంచిగా ఊడ్చేసుకున్నారు. ఎక్కడ నీట్గా వేసారు. అట్లా ఒక్కోసారి వేస్తే మంచిగా ఉండదు, కానీ ఒక్కోసారి వేయాలి. బాయ్. మారం ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి వెళ్ళాలి కదా తల్లి. స్కూల్కి ఎందుకు వెళ్ళావు? స్కూల్కి ఎందుకు వెళ్ళావు చెప్పు. స్కూల్కి వెళ్ళది ఈమెతో ఇంతేనండి, విసుగొస్తుంది ఆమెకు. నువ్వు చెప్తే అర్థం కాదు. మొత్తం మా బాబు ఐడెంటిటీ కార్డు కనబడుతుందా? రోహిత్ మాకు ఇవ్వలేరండి అప్పుడు ఐడెంటిటీ కార్డు. మేము ఉన్నప్పటి నుండి అయితే అన్నారు కానీ రాలేవు. ఆమె ఇటు వెళ్తే అటు వెళ్తుంది, అటు వెళ్తే ఇటు వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది మార్నింగ్ వ్లాగ్ పిల్లలతోటి. పిల్లలు అయితే ఇట్లుంటారు ఫ్రెండ్స్. 1/2 అవర్ అవుతుంది మీకు చూపించబట్టి. వాళ్ళు అల్లరైతే చూస్తారు కదా, లాస్ట్కి వస్తే ఫోన్ మారం చేస్తారు. చూద్దాం, రెడీ చేయాలి పాపను కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఇది. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా సర్టిఫికెట్ బ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్ బాయ్ చెప్పు మేడం. బాయ్ బాయ్. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి పాపకి.
ఓకే ఫ్రెండ్స్ బాయ్.